నమస్తే అండి. నేను కొట్టూరి శ్రీకాంత్, ఇంపాక్ట్ ట్రైనర్. ఈ వీడియోలో మనము జూమ్ యాప్ యొక్క వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేసుకోవాలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం జూమ్ యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత పైన కార్నర్లో మీట్ అనే ఆప్షన్ ఉంది, ఆరెంజ్ కలర్లో. దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత స్టార్ట్ మీటింగ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన వెంటనే మన వీడియో అనేది ఇలా కనబడుతుంది. నెక్స్ట్ వీడియో చూస్తూ కింద ఆప్షన్స్ మనం చూసుకోవాలి. మ్యూట్, వీడియో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆడియో. ఆ ఆప్షన్స్ పైకి ఇలా పక్కకు జరుపుతూ ఉంటే మనకు చివర్లో మోర్ అనే ఆప్షన్ అనేది కనబడుతుంది. మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు నన్ అనే ఆప్షను అనేబుల్ అయి ఉంటుంది కాబట్టి మనకు బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలనుకుంటే బ్లర్ అనేది కూడా చేసుకోవచ్చు. లేదనుకుంటే యాడ్ పైన క్లిక్ చేసేసి కొత్త ఇమేజ్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ అనే ఆప్షన్ మనకు చూపిస్తుంది. అక్కడ ఫొటోస్ అనే వీడియోస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన గ్యాలరీలో ఉన్న మనకు కావాల్సిన ఆప్షన్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది అలా సెట్ అయిపోతుందండి, సింపుల్. తర్వాత మనకి ఇది కరెక్ట్గా కనబడుతుందా లేదా అని చెప్పేసి బయటకు వచ్చి ఈ విధంగా చూసుకోవచ్చు. సో అది నిలువుగా ఉంది కాబట్టి ఇలా అడ్డంలో తిప్పి పట్టుకోవాలి. అడ్డంలో తిప్పి పట్టుకోగానే అది కూడా సెట్ అయిపోతుంది. ఇలా సంకల్ప 2026 అని చెప్పేసి ఈ విధంగా మనకు షో చేస్తుంది. ఇది మిర్రర్ ఆప్షన్ అని చెప్పేసి, అంటే బయటి వాళ్ళకి మాత్రము కరెక్ట్గా మనకు కనబడుతుంది. ఇక్కడ మనకు ఈ విధంగా కనబడుతుంది, కానీ నెక్స్ట్ ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళకి కరెక్ట్గా మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు, 7036 223363. థ్యాంక్ యూ.